కింద మేఘాలయ రాష్ట్రంలో అయిన హనీమూన్ మర్డర్ కేసు యాదుకుంది కదా. అదేనుల్లా ఇద్దరు ఆల్మగళ్ళు తిరిగొద్దామని బయటికి పోతే మొగన్ని కిరాయి గుండెగాళ్ళను పెట్టి సంపించింది చూడుర్రి గా కేసు. ఆగో గా ముచ్చట్ల జైల్లో పడ్డ సోనం అనే ఇగ్రవంతురాలు జైల్లో ఎట్లుంటుంది అనే ముచ్చట్లు కొన్ని బయటకు వచ్చినాయి. అట్లనే గా పనివంతురాలు చేసిన ఉద్దారకం మీద ఓ సినిమా కూడా వస్తున్నదట. మరి పాండ్రి గా ముచ్చట్లేందో అరుసుకొని వద్దాం. ఎవళ్ళన్నా ఏదన్నా తప్పు చేసి జైలుకు పోతే షీ నా బతుకు గిట్లాయే అని బాధపడతారు. కానీ మొగన్ని చంపి జైలుకు పోయిన సోనం మాత్రం జైల్లో షెంగోబిల్లా అని ఎగిరిదుంకుతున్నదట. అంటే జైలుకు వచ్చినమన్న బాధ లేదు, ఇంటోళ్లకు దూరమైనా అని రంది లేదన్నట్లు యాళ్లకు జైలు అధికారులు ఏది పెడితే అది తినుకుంటా మంచిగా తోటి ఖైదీలను దోస్తులు చేసుకొని అండ్లనే ఆటపాట పెట్టిందట. దీంతోని జైలు అధికారులు చిత్రపోయి చూస్తుర్రు. అసలు జైలు అంటే ఈమెకో టూరిస్ట్ జాగా లెక్కనే అయిపోయిందని మనసుల అనుకున్నారట. రోజు కుట్టు మిషిని కుట్టుకుంటా ఆరాం దొరికినప్పుడు మంచిగా కాళ్ళు బార్లేసుకొని టీవీ చూస్తున్నదట. మొత్తానికి బయటికంటే జైలనే ముద్దుగుంది. బెయిల్ గీలు ఏమొద్దు, కొన్ని వద్దుల మందం ఈడనే ఉంటా అన్నట్లు జైలును తల్లిగారింటికంటే ఎక్కువ ఫీల్ అవుతున్నదట. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. ఇక ఇదంతా తెలవనోళ్ళు మొగోన్ని చంపి జైలుకు పోయింది, ఆడ పోలీసు ఎంత రాశి రంపాన పెడుతుర్రు అని అనుకుంటుర్రు. కానీ జైల్లో మాత్రం అమ్మవారి కథలు గిట్లున్నాయి. ఇక ఇదిట్లుంటే ఈ పని మంత్రాలు చేసిన ఉద్దార్ ఖాన్ ని సినిమా తీద్దామని చూస్తుండట హిందీ హీరో ఆమిర్ ఖాన్. ఇప్పటికే ఆమె పెళ్లి ముచ్చట కాడ నుంచి మొదలు పెడితే మొగన్ని హనీమూన్ కని తోలుకపోయి జీవి తీసిందాకా ఆమె కథ ఎట్లా నడిపించింది, ఎవని కోసం చంపింది, జైల్లో పడి ఏం చేస్తుంది అనే ముచ్చట్లన్నీ కళ్లకు కట్టినట్లు సినిమా తీయాలి అని బందోబస్తుగా తయారైతుండట. మరిగా సినిమా జనం ముంగటికి ఎప్పుడొస్తుందో ఏమో గాని గీ నడుమ కొందరు ఆడోళ్ళు చేస్తున్న ఉద్దారకాలన్నీ గమనిస్తే సినిమా కథలకు గట్టిగా పనికొచ్చేటట్లున్నాయి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.